పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి ప్రత్యేక సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వరాలు అనుగ్రహాలు ఉచితంగా దేవుడు ప్రసాదిస్తాడు. కానీ వాటిని ఉచితంగా కూడా పొందుకోవటం అంత సులభమైనటువంటిది కాదు. పాదువాపురి అంతోని వారు అంత గొప్పగా అద్భుతాలు చేయగలిగారు అంటే, అద్భుతాలు చేసేటి వరాన్ని దేవుని నుండి పొందుకోగలిగారు అంటే, దానికి ప్రథమమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఆయనలో దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ, అమితమైనటువంటి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అంటే పాదువాపురి అంతోని వారిది దేవుని మీద. తన ప్రాణాన్ని కూడా దేవుని కోసం త్యాగం చెయ్యాలి, నేను దేవుని కోసం, యేసయ్య కోసం మరణించాలి అని తపన పడినటువంటి ప్రేమ. ప్రభువు యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, తన స్నేహితుని కొరకై ప్రాణం పెట్టేటువంటి ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరొకటి ఉండదు. తన స్నేహితుని కొరకై తన ప్రాణాన్ని దారపోయటం కంటే గొప్ప స్నేహం మరొకటి ఉండదు అంటాడు. పునీత పాదువాపురి అంతోని వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే, ఆయన తాను ఎల్లప్పుడూ కోరుకుంది ఏంటంటే, నేను ప్రభువు కోసం ఒక వేద సాక్షిగా మరణించాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రాణాన్ని నేను ఆయన కొరకై అర్పించాలి, ఆయన సువార్త కొరకై, ఆయన ప్రేమని పంచటము కొరకై అర్పించాలని తహతలాడాడు. ప్రియులారా, లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మంచి సమరయుని ఉపమాన సందర్భంగా యేసు ప్రభు ఏమంటారంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనము, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుము, ఆరాధించుము. మనకి ఈ బంగారపు కొట్లు లలిత జ్యువెలరీ ఆ మేనేజర్, ఆ ఓనరు ఒక మాట అంటాడు, డబ్బులు ఊరికే రావు. అడ్వర్టైజ్మెంట్లో వార్తలు చదువుతుంటే మధ్యలో వస్తాడు, డబ్బులు ఊరికే రావు అంటాడు. డబ్బులే ఊరికే రాకపోతే దేవుని యొక్క వరాలు అంతకంటే ఊరికే రావండి. పునీత పాదువాపురి అంతోని వారు అన్ని అద్భుతాలు చేస్తున్నారంటే, దేవుని వద్ద నుండి, దేవుని మధ్యవర్తిగా ఉండి అన్ని అద్భుతాలు చేయగలుగుతున్నాడంటే, ఆయన జీవితం నుండి మనం ప్రథమంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతోని వారికి దేవుని మీద, యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమ. పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రేమించాడు. ఒక వ్యక్తిని ఇక్కడ ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తికి ఇష్టమైనట్లుగా మనం జీవించటం, ఆ వ్యక్తి సంతోషపడేటట్లుగా మనం జీవించటం, ఆ వ్యక్తిని సంతోషపెట్టేట్లుగా మనం జీవించటం. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి సంతోషపడేటట్లుగా మనం జీవించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారు మొదటిగా అగుస్తీను వారి సభలో చేరాడని మనందరూ తెలుసు. తరువాత ఆయన ఫ్రాన్సిస్ వారి సభకు మారాడు. దానికి ఒక బలమైన కారణం ఉంది ప్రియులారా. ఏమిటి అది అంటే, నేను ప్రభువు కోసం వేద సాక్షిగా మరణించాలి అనేటువంటి తపన, కోరిక. సెమినరీ మారడానికి, ప్రభువు కోసం మరణించాలనే కోరికకి ఆ మధ్యలో ఏంటి సంబంధం అనుకుంటున్నారా? పునీత అంతోని వారు బ్రదర్గా అగుస్తీను వారి సభలో చదువుతున్నప్పుడు వారుంటున్నట్టు పట్టణానికి కొంతమంది భౌతిక దేహాలు తీసుకొని రాబడ్డాయి.
మనం అస్థికలు అంటాం, లేకపోతే మరణించినటువంటి వారి యొక్క పార్థివ దేహాలు తీసుకొని రాబడ్డా. ఎవరి అంటే ఇదిగో మొరాకో దేశంలో సువార్తను బోధించటానికి వెళ్ళి ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి ఒక 4 చనిపోయారు అక్కడ వేద సాక్షులుగా. క్రీస్తు కోసం వాళ్ళు మరణం పాలయ్యారు, వేద సాక్షులుగా చంపబడ్డారు. వారి యొక్క పవిత్రమైన అవశేషాలను, హోలీ రెలిక్స్ అంటాం, వాటిని తీసుకొని వచ్చి ఈ అంతోని వారు నివాసం ఉంటున్నటువంటి ఆ పట్టణంలో వాటిని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు, పవిత్రమైన ఊరేగింపుగా. అది చూసిన తర్వాత అంతోని వారిలో ఇంకా బలం పెరిగింది. ఏంటి? నేను ఏ రీతిగానైనా కానీ ప్రభువు కోసం మరణించాలి, ప్రభువు కోసం నేను చనిపోవాలి, దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ ప్రాణాన్ని నేను దేవుని కోసం అర్పించాలి. అంతోని వారికి ఊరికే రాలేదండి అద్భుతాలు చేసే వరం. ఆయన ఎంతో పవిత్రంగా జీవించాడు, దేవుని వల్ల తపనతో బ్రతికాడు. ఆయన ఆశంతా ఏంటంటే దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం మరణించాలి. ఇది ఆయన తపన, ఇది ఆయన యొక్క కోరిక, ఆశ, ఆరాటం. చివరికి ప్రభువు కోసం నేను మరణించాలని తప్పించాడు. అయితే ఒక వేద సాక్షిగా రక్తాన్ని చిందించి ప్రభువు కోసం చనిపోయేటువంటి అవకాశాన్ని దేవుడు, ఆ యొక్క ప్రణాళికని దేవుడు అంతోని వారి జీవితంలో ఉంచలేదు. కానీ మన కథోలిక వేదశాస్త్రంలో 3 రకాల వేదసాక్షి మరణాలు ఉంటాయి, తెలుసుకోవాలి మనం. కథోలిక వేదశాస్త్రంలో 3 రకాల వేదసాక్షి మరణాలు ఉంటాయి. మొదటిది ఏమిటి అంటే ఎరుపు హతసాక్షి తత్వము. అంటే వారు నిజంగానే క్రీస్తు కొరకై చంపబడతారు. పునీత పౌలు గారు, పునీత పేతురు గారు, మన భారతదేశంలో కూడా పిల్లారా నూతనంగా ఒక గృహస్థ క్రైస్తవుడు తమిళనాడు రాష్ట్రం నుండి పెళ్ళాయి, పునీత పెళ్ళాయి గారు, ఆయన కూడా చంపబడ్డ, రక్తాన్ని చెందించారు. ఇది ఎరుపు హతసాక్షి మరణము. రెండవది ఏంటంటే తెలుపు హతసాక్షి మరణము. వారు పవిత్రమైన జీవితాన్ని జీవించుకుంటా, పాపాన్ని దరిచారనివ్వకుండా, అత్యంత పరిశుద్ధంగా జీవించుకుంటా వారు త్యాగమయమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళు బ్రతికి ఉంటారు, కానీ దేవుని కోసం వారు పరిశుద్ధత కొరకై నిరంతరం మరణిస్తూనే ఉంటారు. దీనిని తెలుపు హతసాక్షి మరణము అంటారు. మూడవది పిల్లారా పచ్చ హతసాక్షి మరణము. అంటే నిరంతరం పశ్చాత్తాపం, కష్టాలను అనుభవించుతూ, శ్రమలను అనుభవిస్తూ వారు కూడా తమ ప్రాణాలని మరణం పాలు కారు, కానీ దారుణమైనటువంటి భయంకరమైన శ్రమలు, వేదహింసలు పొందుతారు. వారు చంపబడకపోయినా కానీ వారు ఇన్ని హింసలు పొందారు కాబట్టి వారు కూడా హతసాక్షులుగానే పరిగణించబడతారు. మొదటిది ఎరుపు, రెండవది తెలుపు, మూడవది పచ్చ. పండితులు ఏమంటారంటే పునీత పాదువాపురి అంతోని వారు కూడా తెలుపు హతసాక్షి మరణాన్ని పొందినట్లే. ఏంటి ఆయన నిరంతరము కూడా పవిత్రత కొరకై తప్పించాడు, పరిశుద్ధత కొరకై తప్పించాడు. ఆ పరిశుద్ధతలో జీవించటానికే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. త్యాగపూరితమైన జీవితం, విరక్తత్వ జీవితాన్ని ఆయన నిరంతరముగా జీవించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రియులారా తన వరాలని, తన అనుగ్రహాలను మనకి ఇవ్వాలంటే మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా జీవించటం, ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని జీవించటం. పునీత పాదువాపురి అంతోని వారికి ఇన్ని అద్భుతాలు చేసే వరాన్ని దేవుడిచ్చాడంటే పాదువాపురి అంతోని వారు దేవుని సంతోషపెట్టే జీవితాన్ని జీవించారు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. పౌలు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు ఈ విధంగా పలుకుతారు: సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన, అంటే ఏంటి, దేవునికి సంతోషము కలిగే విధముగా పరిశుద్ధంగా
ఎంత పరిశుద్ధంగా, దేవునికి సంతోషము కలిగే విధముగా ప్రియులారా. ఏమంటున్నాడు పౌలు గారు? సహోదరి సహోదరులారా, 12వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం, పరిశుద్ధమును దేవునికి సంతోషకరమైన ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఎలా జీవించాలంటండి క్రైస్తవుడు? పరిశుద్ధముగా జీవించాలి. ఎంత పరిశుద్ధంగా జీవించాలి? దేవుని ప్రీతికరముగా మన శరీరాలనట సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఇదే తెలుపు హతసాక్షిగా జీవించటం. పునీత పాదువాపురి అంతోని వారి జీవితంలో ఇది మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది బిడ్డలారా. ఆయన తన శరీరాన్ని, తన జీవితాన్ని, తన సమస్తాన్ని కూడా దేవునికి ఒక సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. జీవిస్తున్నాం, బ్రతికే ఉన్నాం, కానీ మన యొక్క శరీరాలని దేవునికి ఒక యాగముగా, ఒక బలిగా సమర్పించుకోవటం అంటే ఏంటంటే, ఇక ఈ శరీరముతో ఎటువంటి చెడు చేయకుండా ఉండటం, ఎటువంటి పాపము చేయకుండా ఉండటం. పాపము చేయుట కంటే మరణించుట మేలు అని పునీత మరియగోరెట్టి గారు పలికారు కదా. పాపము చేయుట కంటే మరణించుట మేలని పునీత మరియగోరెట్టి గారు పలికారు కదా. అదేవిధంగా మనం జీవించటం. పునీత పాదువాపురి అంతోని వారు అంత పరిశుద్ధంగా జీవించారు, దేవుని సంతోషపెట్టారు. కాబట్టి ఆయన అన్ని వరాలు పొందుకోగలిగాడు, అన్ని ఆశీర్వాదాలు పొందుకోగలిగారు. ఎలా సంతోషపెడతాం దేవుని? దేవుని సంతోష పెట్టకపోతే ఏమవుతుంది? దేవుని సంతోష పెడితే ఏమవుతుంది? రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనము, శరీరానుసారముగా జీవించువాడు దేవుని సంతోష పెట్టలేడు. ఈ శరీరం కోసమే ప్లేట్ బిర్యానీ, ప్యాకెట్ సారా కోసం బ్రతికితే, లేకపోతే శరీర క్రియలతో బ్రతికితే, నోటి ద్వారా ఇష్టం వచ్చినవి మాట్లాడితే, కళ్ళ ద్వారా ఇష్టం వచ్చింది చూస్తే దేవుని సంతోష పెట్టలేము. దేవుని దీవెనలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలు మనం పొందలేము. పాదువాపురి అంతోని వారి పిల్లారా ఈ రోజున మనందరినీ కూడా సవాలు చేస్తున్నారు. బిడ్డలారా, నా మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వరాలను అడుగుతున్నారు, బాగానే ఉంది. మరి మీలో ఎంతవరకే నా వలే ఇదిగో దేవుని సంతోషపెట్టే జీవితాన్ని జీవిస్తున్నారు? మీ యందు నిజముగా దేవుని ఆత్మ నివసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు దేవునికి చెందడు. పాదువాపురి అంతోని వారు తమ జీవితకాలమంతా కూడా దేవుని యొక్క ఆత్మ తన యందు జీవించేటట్లుగా చూసుకున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వరాలు, దీవెనలు మనకి కావాలంటే దేవుని సంతోష పెట్టాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే దేవునికి ఇష్టలముగా మనం జీవించాలి. దేవుడు సంతోషపడే జీవితాన్ని మనం జీవించాలి. ప్రియులారా, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు గొప్ప వరాలు పొందుకున్నాడు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎలా ఆయన అంత జ్ఞానాన్ని, అంత సంపదలని, అన్ని పేరు ప్రఖ్యాతులు ఎలా పొందుకోగలిగాడు? దేవుని సంతోషపెట్టాడు. అవునండి, గిద్యోను వద్ద సొలొమోనుకు కల వచ్చింది. కలొస్తే ఆ గిబ్యోను దగ్గర దేవుని యొక్క సన్నిధానంలో ఆ గిబ్యోను వద్ద సొలొమోనుకి కల వచ్చింది. ఆ కలలో దేవుడు అంటాడు, నువ్వు కోరుకున్న కోరిక ఇస్తానంటాడు. వినండి జాగ్రత్తగా. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ఒక తడవ సొలొమోను గిబ్యోను పుణ్యక్షేత్రమున బలి అర్పింపబోయెను. అతడు సుప్రసిద్ధమైన బలిపీఠము కలదు. బలిపీఠముపై సొలొమోను అది వరకే వేల కొలది దహన బలులను సమర్పించను. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి, నీకేమి కావలయునో కోరుకో అని అడిగాడు. నువ్వు నేనైతే ఏం కోరుకుంటాం? గొంతెమ్మ కోరికలు కోరతాం. కానీ సొలొమోను ఏం కోరాడంటండి? సొలొమోను మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనము, నీ ఈ సేవకునకి మంచి చెడులను ఎంచి పరిపాలించు వివేకాన్ని ఇవ్వయ్యా.
నాకు వివేకాన్ని ఇవ్వమని అడిగాడు. లేదేని నీవెన్నుకున్న ఈ మహాప్రజకు పాలించుటకు నా తరము కాదు అనెను. సొలొమోను కోరిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించను, సంతోషం కలిగించింది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యావే అతనితో నీవు దీర్ఘాయుష్ని కానీ సంపదలు కానీ శత్రు వినాశనము కానీ కోరలేదు. ప్రజలను న్యాయబుద్ధితో మాత్రమే పరిపాలించుటకు వివేకము మాత్రం అడుగుచుంటవి. ఆ వివేకం కూడా దేనికి? తన గర్వం కోసం కాదు, ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించటం కొరకు. నీవు కోరిన కోరిక తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాత వారిలో కానీ ఎవ్వరికి లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదింతును. నీవు అడగకపోయినా ఈ వరమును కూడా ఇస్తును. ఏ రాజునకు లభించిన ఐశ్వర్యమును ప్రఖ్యాతిని పేరును జీవితకాలమంతా నీకు లభించును. ఎందుకు ఇది ఇచ్చాడు ఇన్ని వరాలు? సొలొమోను దేవునికి ఇష్టడుగా ఆ సమయంలో దేవునికి ప్రీతికరమైన కోరికను కోరాడు. పునీత పాదువాపురి అంతోని వారు కూడా దేవుని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాడు. ప్రియులారా, ఈనాడు మనందరము కూడా పునీత పాదువాపురి అంతోని వారిని ధ్యానిస్తుండగా ఆయన నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే, బిడా నన్ను చూడు, ఆయన ఎంత పవిత్రుడు కాకపోతే, ప్రియులారా వినండి, ఎంత పరిశుద్ధుడు కాకపోతే స్వయంగా చిన్నారి బాలయేసు ముఖాముఖిగా వచ్చి ఆయనను ఓదార్చి ఆయనతో సంభాషించి ఆయనతో ముచ్చడిస్తాడండి. శ్రీసభలో పునీతులలో కొంతమందికి మాత్రమే లిల్లీపూలు ఉంటాయి చేతుల్లో. లిల్లీపూలు దేనికి గురుతో తెలుసా? పరిశుద్ధత, దేవునికి ఇష్టమైన పవిత్రత. పరలోకమందున్న మీ తండ్రి పవిత్రుడైనట్లే మీరును పవిత్రుడై ఉండండి, పేతురుగారు రాసిన లేఖలో పలుకుతారు. అంతోని వారు చేసింది అదే. హెబ్రీ పత్రికలో పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడెవరు అంటారండి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరెవరు. అష్టభాగ్యాల పరిశుద్ధులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. పవిత్రులు ధన్యులు, వారు దేవుని చూతురు అని ఉంటుంది. అంతోని వారు యేసయ్యని బాలయేసును చూచాడంటే ఆయనలో అంత పరిశుద్ధత ఉంది కాబట్టి. ఈనాడు మనందరికీ కూడా పాదువాపురి అంతోని వారు విసిరే సవాలు ఏంటంటే, బిడ్డ నీవు కూడా నా ఆదర్శాన్ని స్వీకరించాలి. దేవునికి ఇష్టమైనట్లుగా, యేసయ్యకి ఇష్టమైనట్లుగా పవిత్రంగా జీవించు. లోకం బాగలేదు, ఆధునిక ప్రపంచం చాలా పాపభూయిష్టమై ఉన్నది. ఈ పాపభూయిష్టమైనటువంటి ప్రపంచంలో నీవు అంతోని వారి యొక్క సుమాతృకను అనుసరించి, పునీతులు మనకు నేర్పించేది ఇదే, వారి యొక్క సుమాతృకను అనుసరించి పవిత్రంగా ఉండడానికి సిద్ధంగా ఉంటున్నావా? ఈనాడైనా కానీ, ఈ ఒక్కరోజైనా కానీ, ఈ మంగళవారం అయినా కానీ అంతోని వారా నీ ఆదర్శాన్ని అనుసరించి యేసయ్యకి ఇష్టమైనట్టు బిడ్డగా జీవించడానికి నాకు సహాయం చేయ్యా. అన్ని వరాల కంటే కూడా దేవుని సన్నిధిలో కోరుకునే మన గొప్ప వరం ఏంటంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవించటం. అప్పుడు మిగిలినవన్నీ వస్తాయి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరము కూడా పవిత్రంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, పాపానికి దూరంగా ఉంటూ దేవుని కృప, దేవుని యొక్క వరాలు పొందుకునేలాగున తలలు వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నిన్ను సంతోషపెట్టాలంటే పవిత్రంగా జీవించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం పలుకుతున్నావు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు, ఆత్మానుసారముగా జీవించేవారే దేవుని సంతోషపెడతారు. అయ్యా, మాలో ఉన్న శరీరక్రియలను నశింపచేయి తండ్రి. ఆత్మానుసారం, పరిశుద్ధాత్మకి ఇష్టమైన రీతిలో, నీకు ఇష్టమైన రీతిలో మేము జీవించటానికి, నిన్ను సంతోషపెట్టే జీవితాలు జీవించటానికి మాకు ప్రసాదించయ్యా. పునీత పాదువాపురి అంతోని వారు ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించాడో అదే విధముగా మేము కూడా
ఆత్మయందు సత్యమందు ఆరాధించే బిడ్డలాగా మమ్మ దీవించు నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. వారి వారి తలంపులు ఉద్దేశాలను ప్రభువా పునీత పాదువా ప్రియ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నెరవేర్చండి. ఆ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. గర్భఫలాన్ని, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి ప్రభువా. ఇదిగో ఉద్యోగం కొరకై, వ్యాపారం కొరకై, అదేవిధంగా ఉద్యోగ విషయమై, వ్యవసాయం కొరకై ప్రభువా, అదేవిధంగా పని చేసుకుంటున్నటువంటి వారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారు, వారందరిని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా ఎంతోమంది నిరుత్సాహంతో, నిర్వేదముతో, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుతున్నారయ్యా. అటువంటి వారికి మానసికమైన శాంతిని, ఆత్మీయమైన శాంతిని ప్రభువా, వారికి లౌకికమైన శాంతిని, ఆత్మీయమైన శాంతిని ప్రసాదించండి. పాపములో పడిపోతున్నటువంటి వారిని పరిశుద్ధత వైపు నడిపించండి ప్రభువా. పునీత పాదువా ప్రియ అంతోని వారు ఏ రీతిగానైతే పవిత్రమైన జీవితాన్ని జీవించారో అదేవిధంగా మేము కూడా జీవించడానికి కాల్సిన శక్తిని ప్రసాదించండి. ఈ పరిచర్య కొరకై సహాయం అందిస్తున్న వారందరినీ 30 100 1000 దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, ఇటువంటి మంచి సందేశాలను 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక మెసేజ్ ఉంచండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హైప్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. హైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ ఆత్మీయ సందేశాలు 10 మందికి అందే అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యూ.